ఎక్కడికి ఏమో తెలియకుండా నేను వీడియోలోకి వెళ్తా కానీ తెలియదు వచ్చేది. ఒక సడన్ ట్రిప్ అయితే అనుకొని వెళ్తున్నాం. అది కూడా 6:30 కనుక్కోండి. 9కి స్టార్ట్ అయ్యాము. అరౌండ్ ఇప్పుడు 10:35 అవుతుంది. డోన్ దగ్గరలో ఉంది. కర్నూలుకి రీచ్. కర్నూలులో ఏదైనా కొండారెడ్డి బీచ్ కానీ ఏదైనా కానీ చూడాలి. అండ్ ఫ్రెండ్స్ అంతా చిల్ అవుతున్నారు. ఎవరు మేబీ కెమెరాకి రావచ్చు రాకపోవచ్చు తెలియదు. హలో గాయ్స్, నేనైతే సడన్ గా ఎక్కడికి ఏమో తెలియకుండా నేను వీడియోలోకి వెళ్తా కానీ తెలియదు వచ్చేది. ఒక సడన్ ట్రిప్ అయితే అనుకొని వెళ్తున్నాం. అది కూడా 6:30 అనుకున్నాం. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసి 8:30 అలా అవుతుంది. 8:30కి బయలుదేరిపోతున్నాం ఊరికి. ఏంటి ఎలా అనేది మొత్తం బ్లాగ్ చూస్తే తప్ప మీకు తెలియదు. ఇదొకటి మన భాను ప్రకాష్ తెలుగు బ్లాగర్ అనేది అయితే నేను స్టార్ట్ చేసిన తర్వాత నా ఫస్ట్ ట్రిప్ ఫ్రెండ్స్తో కలిపి వెళ్తున్నా. ఇది ఏంటంటే సడన్గా అనుకున్నాం మేము ఫ్రెండ్స్ అంతా కూడా ఒక ప్లాన్గా వెళ్తున్నాం. ఎక్కడికి ఏమనేది గెస్ట్ చేయండి. మీ కామెంట్స్ కూడా నేను చదువుతాను. అండ్ ఎవ్రీ ఈవినింగ్ 6 o'clock అయితే వస్తుంది బ్లాగ్. ఇది ఎక్కడికి ఏమేమి సడన్గా అయితే మేము ఊరికి వెళ్తున్నాం. ఏ ఊరు ఏంటనే మీరు చేసుకోవాలన్న కామెంట్ సెక్షన్లో రాయండి. చూద్దాం అని గెస్ట్ చేస్తారు. ఇప్పుడు అయితే స్టార్ట్ అయినాక ఇంకెక్కడ బ్రేక్స్ తీసుకుంటే ఏమి అనేసి మనమైతే అనంతపూర్లో ఓల్డ్ టౌన్ ఉన్నాం. బుక్ రోడ్లో. ఇక్కడ నుంచి మనం మన ప్లేస్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అవుతాం. ఆల్మోస్ట్ ఆల్ డోన్ దగ్గరలో ఉన్నమాట. బైక్ అయితే మా కార్లో ఉంది. వర్షాలు వస్తుందో ఉంటుంది. ఇది స్టాప్ తీసుకున్నమాట. ఇది వచ్చేసి 8:30 9కి స్టార్ట్ అయ్యాము. అరౌండ్ ఇప్పుడు 10:35 అవుతుంది. డోన్ దగ్గరలో ఉంది. కర్నూలుకి రీచ్. కర్నూలులో ఏదైనా కొండారెడ్డి బీచ్ కానీ ఏదైనా కానీ చూడాలి. అండ్ ఫ్రెండ్స్ అంతా చిల్ అవుతున్నారు. ఎవరు మేబీ కెమెరాకి రావచ్చు రాకపోవచ్చు తెలియదు. అందుకని నేనైతే చూపించట్లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చూపిస్తాను. ఇంట్రెస్ట్ లేకపోతే నేను చేయలేను. పైన నుంచి వెళ్ళాలి, కిందకి వెళ్తే డౌన్. అండ్ ఇది హైవేలోనే ఉన్నాం. మొత్తానికి అయితే ఇది హోటల్. ఈ హోటల్ దగ్గర అయితే ఆడడం జరిగింది అన్నమాట. రెస్ట్ మోడ్. మళ్ళీ ఒక 15 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వడం. మనం మళ్ళీ కర్నూలుకి వెళ్ళి కర్నూలు ఏమైనా కొంచెం అటు తిరిగేది ఏమైనా ప్లాన్ చేసి తిరిగితే బ్లాగ్ చేస్తాం. మొత్తానికి అయితే నేను ఎక్కువ అయితే డిస్టెన్స్ కవర్ చేయండి. ఎందుకంటే మీరు బోరింగ్గా ఉంటుంది. అండ్ అక్కడ రీచ్ అయిపోయి అవి ఏమైనా ఉంటే అవి ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే వీడియోస్ అయితే తీసుకోండి. నైట్ టైం కదా, నేషనల్ హైవే బెంగళూరు అండ్ హైదరాబాద్ హైవేలో అయితే మనం ట్రావెల్ చేస్తాం. మొత్తానికి అయితే కర్నూలుకి వచ్చాము. కర్నూలులో ఫేమస్ ప్లేస్ అయినా బ్యాక్ సైడ్ కనపడుతుందో లైటింగ్ లేదు. నేను ఫ్రెండ్ కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అరౌండ్ 11:30 ఆ టైంకి 11:30కి వచ్చాం కరెక్ట్గా. ఇది బ్యాక్ సైడ్ ఇది మొత్తం. అండ్ ఫ్రంట్కి కూడా వెళ్ళి చూపిస్తా. నేను 11:30కి ఆ టైంకి వచ్చాము. ఇప్పుడైతే ఒక పాయింట్ ఆఫ్ వ్యూకి అర్థం అవుతుంది. కర్నూలుకి అయితే వచ్చాము. అండ్ ఫ్రంట్ సైడ్ అది మాట మొత్తం అంతా. ఇది మొత్తానికి ఇది మొత్తం ఒక పెద్ద కోట. దాంట్లో ఒక పార్ట్ మాత్రమే మిగిలింది. ఇక్కడ ఎన్నో సినిమాలు అయితే మాకు షూట్ చేయడం జరిగింది అన్నమాట. కొండారెడ్డి బ్రిడ్జ్ కర్నూలు. కొండారెడ్డి బ్రిడ్జ్ అంటే కర్నూలు మనకి ఫేమస్. అండ్ ఇది మొత్తం కోట. అది బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ వ్యూ లైట్ షీటింగ్ అంతా బాగానే ఉంది. ఒకసారి చూద్దాము. అండ్ ఇదైతే కొండారెడ్డి బ్రిడ్జ్. ఇది మా ఫ్రంట్ సైడ్. మనం ఇందాక చూసాం బ్యాక్ సైడ్ నుంచి మాట. అండ్ నేను ఇది నీట్గా ఇది మీకు చూస్తే లొకేషన్ కూడా అర్థం అవుతుంది. మనం అరౌండ్ 11:30 ఆ టైంకి 11:30 కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర. అండ్ ఈరోజు 10:30 మన అనంతపూర్లో 10:30 అలా అయినట్టుంది మనకి ఇక్కడ. అండ్ అటు సైడ్ ఇది
ఇక్కడ కొంచెం లైటింగ్ ఉంటే కొంచెం బెటర్గా ఉంది, అందుకనే మేము ఇక్కడ నుంచి అయితే నేను షూట్ చేస్తాను. అండ్ మొత్తానికి ఎలా ఉంటుందో మార్నింగ్ టైమ్స్ అన్నీ, బట్ మంచి ప్లేస్కి అయితే మనం రావడం అయితే జరిగిందన్నమాట. కొండారెడ్డి బీచ్, కర్నూలు. నల్లమల్ల ఫారెస్ట్లో మా అరౌండ్ 1:32 అవుతుంది. నల్లమల్ల ఫారెస్ట్లో పోతా ఆల్మోస్ట్ ఆల్ శ్రీశైలం దగ్గరలో ఉన్నాం, దోర్నాల. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం 3:15 అవుతుంది నైట్. కర్నూలుకి వెళ్ళి కర్నూలు కొండారెడ్డి బుర్జి చూసుకొని ఇక్కడికి వచ్చి మేము మళ్ళీ నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాం. అండ్ ఇప్పుడు మామూలుగా అందరికీ తెలిసిన విషయమే, ఘాట్ రోడ్ 6 వరకు ఓపెన్ చేయరు కదా, నైట్ 6 వరకు. అందుకనేసి మేమైతే ఇప్పుడు పార్కింగ్ మోడ్లో పెట్టి మేము కొంచెం ఇక్కడ రెస్ట్ తీసుకొని మార్నింగ్ బయలుదేరడమే అన్నమాట. ఇది ఇప్పటికి శ్రీశైలంకి అయితే వెళ్తున్నాం. అందుకనే సస్పెన్స్ పెట్టేసి, ఇది కూడా సడన్ ప్లాన్, ఎవరు ఏమనుకోలే, సడన్గా అనుకొని అప్పటికప్పుడు అనుకొని ఒక 6:30 అనుకుంటే బై 8:30, 9 అంతా బయలుదేరి వచ్చాము నుంచి అంతా. ఇది మా కార్ కూడా చూస్తే ఒక్క నిమిషం. ఇదే మా కార్ అన్నమాట, మా ఫ్రెండ్ కారు. మేము ఇక్కడ దీంట్లోనే బయలు వచ్చాము అంతా. అది అక్కడ కొంచెం రష్ ఉంది, ఇది రిసార్ట్ పక్కన ఆపుకొని పడుకున్నాం అన్నమాట ఇక్కడైతే. ఇది మా రెస్ట్ మోడ్. అక్కడైతే లైన్ అయితే క్యూ గ్రీన్స్లో ఉంది. ఈ కార్లో శ్రీశైలంకి వెళ్ళినా కానీ, లేదంటే వేలో కానీ నేను వీడియో అయితే తీస్తా. ఇది అయితే దీనికి ఇప్పటి వరకు అయితే లేచి మళ్ళీ మాట్లాడుకుందాం, పడుకొని లేచి మళ్ళీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దోర్నాల అన్నమాట. మొత్తానికి అయితే మేము దోర్నాల శ్రీశైలంకి వెళ్తున్నాం. నైట్ ఇందాక చెప్పినట్టు నేను 3:30 కార్ అయితే ఆపేసాము. మామూలుగా అందరికీ తెలిసినట్టు నల్లమల్ల ఫారెస్ట్లోకి అయితే 9-10 నుంచి మార్నింగ్ 6 వరకు అయితే అలౌ చేయరన్నమాట. 9:30, 10 నైట్ అయితే గుర్తులేదు, మార్నింగ్ అయితే 6 వరకు అయితే అలౌ చేయరన్నమాట సన్రైజ్ వచ్చేంత వరకు. ఇది ఎప్పటి నుంచి అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు సేమ్ నుంచి పెట్టిన రూల్ అన్నమాట. జీవరాశులు అనేటివి నైట్ టైమ్స్ తిరుగుతుంటాయి అని చెప్పేసి దానికోసం అయితే పెట్టారు. ఇప్పుడైతే అక్కడ ఏపీ టూరిజం వాళ్ళైతే ఒక రిసార్ట్ ఉంది అన్నమాట. పర్ హెడ్ 150 స్టే చేయొచ్చు నైట్ స్టేకి. మేము బాత్కి తంటే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ శ్రీశైలంకి వెళ్తున్నాం. శ్రీశైలంలో నేను మరీ కృష్ణ స్నానం చేసుకొని గుడికి దర్శనంకి అయితే వెళ్తాను అనమాట. మొత్తానికి ఇది ప్లాను. మొత్తానికి ఇది 150 అంటే చాలా ఓకే, వర్త్, బాగుంటుంది. అంటే దొర్నాల దగ్గర మన ఆగి నైట్ బస్సెస్ కానీ ఇది చెప్పగలిగితే బాగుంటుంది, సూపర్ బాగుంటుంది, ఏదైనా కానీ చేయగలం. ఇది మాట. మొత్తానికి అయితే రెడీ అయినాక స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒకసారి శ్రీశైలం చేయడం చేస్తాము. మొత్తం ఏమేమి ప్లేసెస్ ఏం కథ అన్నీ ఒకసారి చూద్దాం. అయితే మనం సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సాక్షి గణపతి నుంచి శ్రీశైలంలోకి వెళ్ళాలి. సాక్షి గణపతి మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా శ్రీశైలం వచ్చినా ఈయన మన జన్మ తర్వాత అంటే మనం శివాక్యమైన తర్వాత కూడా ఆయన
శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతారంట, నువ్వు శ్రీశైలంకి వచ్చారంటే అప్పుడు సాక్షిని చెప్పాలంట ఈ స్వామి. అందుకే సాక్షి గణపతి అని ఈయన అంటారు. శ్రీశైలంలో వచ్చి వెళ్ళేప్పుడు సైట్ సీయింగ్లో ఖచ్చితంగా ఏ గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా సాక్షి గణపతికి మాత్రం వెళ్ళాలి మాట. మనమైతే ఇప్పుడు వెళ్దాం సాక్షి గణపతి. మొత్తానికైతే సాక్షి గణపతి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మొత్తానికైతే స్వామి లోపలికైతే వెళ్ళాలి మనం. మొత్తానికి ఇదైతే టెంపుల్ లోపలైతే ఫస్ట్ షూట్ చేయని, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా వెళ్తున్నది సాక్షి గణపతి. సాక్షి గణపతి స్వామి 8 టెంపుల్. నేను పాత ఛానల్ అయితే తీసి పెట్టా. మొత్తానికి అయితే సాక్షి గణపతి మీద దర్శించుకున్నాకే ఎవరినైనా దర్శించుకోవాలి. అండ్ లోపల స్వామి సాక్ష్యంగా చెప్తారని సాక్షి గణపతి. దీనికున్న బిహైండ్ స్టోరీ సాక్షి గణపతిని అయితే దర్శించుకున్నాను. ఇది అయితే మన బ్లాగు. ఇక్కడికి నేను ఫస్ట్ బ్లాగ్ నేను చేస్తా. దీని తర్వాత వీడియోస్ అన్నీ సిరీస్గా అయితే వస్తాయి. వీడియోస్ అన్నీ ఇక్కడికి శ్రీశైలంకి అయితే వచ్చిన బ్లాగ్ ఇక్కడికి ఎండ్ మాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవ్రీడే ఈవినింగ్ 6 o'clock అయితే మన వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఒకసారి వెళ్ళి నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.